హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా చాలా ఈజీగా చాలా రుచిగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్లో మాత్రం అద్భుతం. ఇది మనకి రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంటే చారులో కానీ, సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ చాలా చాలా బాగుంటుంది. చక్కగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు నేను ఎలా చేశానో అర్థమవుతుంది. ఆ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో ఆయిల్ పోసుకోండి. ఈ కడాయిని స్పెసిఫిక్గా ఈ ఫ్రైల కోసం అనేది తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఇది 750 గ్రామ్స్ అండి చికెన్. స్కిన్తోనే తీసుకున్నాను. స్కిన్తోనే చాలా రుచిగా ఉంటుంది అనమాట కర్రీ ప్రిపేర్ చేసుకుంటే, కర్రీ కానీ ఫ్రై కానీ. ఈ చికెన్ అంతా వేసేసుకుని చక్కగా ఈ ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. అలా వేగితేనే చాలా మంచి రుచి వస్తుంది. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా ఇష్టపడే చికెన్ ఫ్రై. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుని ఆ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. బ్యాచిలర్స్ అయితే చక్కగా తక్కువ టైంలో ఎంతో రుచిగా చేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్లో మాత్రం అదిరిపోద్ది అనమాట. ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్ అయిపోయి చూడండి, ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏదైనా కర్రీకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే చాలా బాగుంటుందండి. మంచి రుచిని ఇస్తుంది అనమాట. అది కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. గల్లుప్పు వేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట. సాల్ట్ కన్నా గల్లుప్పు మాత్రం చాలా మంచిది. అది గల్లుప్పు వేసుకోవచ్చు, లేదా పింక్ సాల్ట్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా వేగనివ్వాలన్నమాట. అప్పుడు ఈ ఉప్పు చక్కగా ముక్కకి పడుతుందన్నమాట. చూడండి, చికెన్ చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలని యాడ్ చేసుకుందాం అనమాట. టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవచ్చు, లేదా టమాటా ముక్కల కిందన చేసుకోవచ్చు. టమాటా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా మనం ఒక 3 నిమిషాల పాటు ఆ విధంగా ఉంటే టమాటా చక్కగా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఈ టమాటాల వల్ల కూడా చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే కుక్ అవుతుందో ఈ టమాటాలో ఉన్న సారం అంతా చక్కగా ముక్కకు పట్టుకుని మంచి రుచిని తీసుకొస్తుంది అనమాట. మధ్య మధ్యలో మాత్రం చక్కగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. చేసేది ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. ఈ ఫ్రైకి కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను కారం వేసాను, తర్వాత చికెన్ మసాలా వేసాను అనమాట. ఈ కారం చికెన్ మసాలా వేసుకుని చక్కగా ఆ చికెన్ మసాలా కారం అంతా ఆ ముక్కకి బాగా పట్టేటట్టు చక్కగా కలయగలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రెష్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు, అంటే ఇక మనం దింపేస్తాం ఒక 5 నిమిషాల ముందు అన్నప్పుడు ఈ 2 వేసుకుని చక్కగా టాస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్రెష్ ఫ్లేవర్ తగులుతుంది. తిన్నప్పుడు పచ్చిమిరపకాయలు బాగుంటాయి, కరివేపాకు కూడా తగులుతుంటే చాలా మంచి రుచి అనిపిస్తుంది అనమాట మనకి తింటుంటే. ఈ ఫ్రై కంప్లీట్ అయ్యే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, ముక్క చేదొచ్చేస్తుంది అనమాట. అందుకనే చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఇంకొక 2 నిమిషాలు చక్కగా చిన్న మంట మీద కుక్ చేసుకోండి. మన ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా
లేదా గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి మనకు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పప్పుచారులోకి, సాంబార్లోకి, అలాగే రసంలోకి చాలా చాలా బాగుంటుందండి. అందులో నంచుకుని తింటే అమోఘంగా ఉంటుంది. వీడియో నచ్చిందా? అయితే ముందు లైక్ చేయండి. మీలో ఎవరైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ని తెలియజేయండి.